వ్యవసాయం హెల్ప్ చేసే మనుషులు దొరకట్లేదు. మేము కన్సిడర్ చేసుకున్నా ఇంకా దొరకరు. దానికి ఆల్టర్నేట్గా మెకనైజేషన్కి వెళ్ళాలి. నేను బేసిక్గా నా బ్యాక్గ్రౌండ్ మెకానికల్ ఇంజనీర్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఈ మెషినరీ చేయాలని. ఐ స్టార్టెడ్ దిస్ మల్టీపర్పస్ మిషన్. మోర్ పవర్ ఉన్నదంటే రోటావేటర్ అనుకోండి, ఫ్లోయింగ్ అనుకోండి, ఇంజిన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. లేదంటే ఎలక్ట్రికల్ మోటార్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. 2 వర్షాలుగా చేసుకున్నాను. ప్రస్తుతానికి 3 అవర్స్ వర్క్ చేసేటట్టు డిజైన్ చేసుకున్నాం. ఛార్జింగ్ వచ్చేసి 3 అవర్స్ పెట్టుకోవాలండి. ఎక్స్పెక్ట్ చేసేది ఒక 3 lakhs బేసిక్ మోడల్ చేసేసి మిగతా ఇంప్లిమెంట్స్ వచ్చేసి అడిషనల్ కాస్ట్ అవుతుందండి. అది ఆ యొక్క సపోర్టు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ బాగుంది ఇన్నోవేషన్ యంగ్స్టర్స్ అనేసి. ఇంకా దీన్ని ఫర్దర్గా చేయాలని ప్రస్తుతానికి మటుకు రిమోట్ కంట్రోల్ రెడీ చేశానండి. ఆటానమస్ యూనిట్ అవుతుంది, ఆ బాక్స్ ఒకటి అది రెడీ అవుతుంది, కొంచెం ట్రయల్స్లో ఉంది. అది రెడీ అయితే ప్లగ్ అండ్ ప్లే టైప్. ఇది ఆ రిమోట్ కంట్రోల్ యూనిట్ని తీసేసి ఆటానమస్ యూనిట్ ఫిక్స్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే లేబర్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయింది. అది కాకుండా ఆధునికత అనేది చాలా అవసరం అండి ఈ రోజుల్లో. ఎందుకంటే రెగ్యులర్గా చేసే రైతులు కూడా వదిలేసేసి వెళ్ళిపోతున్నారు. పంటలు పండించాలంటే కష్టమైపోతుందని. అట్లాంటి టైంలో ఆహారం అందరికీ అవసరమే. అందుకోసం మా వారు చీఫ్ ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు, ఆయన రిటైర్డ్ అయి ఉన్నారు ఇప్పుడు. సో ఆయన హెల్ప్ వల్ల మేము మా పొలంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం.